దేవుని నామక స్తోత్రంలో అందరికీ వందనాలండి. ఈ ఉదయకాలం కీర్తన గ్రంథం 11వ అధ్యాయం 4-5 వచనాలు మనం చదువుకుందామండి. యెహోవా తన పరిశుద్ధాలయంలో ఉన్నాడు. యెహోవా సింహాసనము ఆకాశమందున్నది. ఆయన నరులను కన్నులారా చూచుచున్నాడు. తన కనుదృష్టి చేత ఆయన వారిని పరిశీలించుచున్నాడు. యెహోవా నీతిమంతులను పరిశీలించును, దుష్టులను బలాత్కార శక్తులను ఆయనకు అసహ్యులు. స్తోత్రం, హల్లెలూయా, స్తుతి. కీర్తనాకారుడు ఏం మాట్లాడుతున్నాడండి? దేవుడు తన పరిశుద్ధాలయంలో ఉన్నాడు. ఆయన సింహాసనము ఆకాశమందున్నది. ఆయన నరులను కన్నులారా చూచుచున్నాడు అని వాక్యం సెలవిస్తుంది. దేవుడు మనల్ని చూస్తున్నాడు. ఆయన చూస్తున్నాడన్న భయముతో మనం బ్రతికే వారముగా ఉండాలి, జీవించే వారముగా ఉండాలి. తన కనుదృష్టి చేత ఆయన వారిని పరిశీలించుచున్నాడు. మనల్ని ఎవరు చూడట్లేదు, మనల్ని ఎవరు పట్టించుకోవట్లేదు అని అనుకుంటాం మనం. కానీ దేవుడు మనల్ని కన్నులారా చూచుచున్నాడంట. ఆయన సింహాసనము ఆకాశమందున్నది. ఆయన పాదపీఠం భూమి మీద ఉన్నదని వాక్యం సెలవిస్తుంది. ఆయన సింహాసనం మీద ఆసీనుడై మనందరినీ కూడా ఆయన కన్నులారా చూచుచున్నాడు. మనం ఎక్కడికి వెళుతున్నాం, ఏం చేస్తున్నాం, ఏం మాట్లాడుతున్నాం, ఎలా కూర్చుంటున్నాం, ఎలా నిలబడుతున్నాం, ఎలా నడుస్తున్నాం, మన ప్రవర్తన ఎలా ఉంది, మన మాట తీరు ఎలా ఉంది, ఏం మాట్లాడుతున్నాం, మన మాటల వలన ఇతరులను మనం బాధించే మాటలు మాట్లాడుతున్నామా, లేకపోతే ఇతరులను దేవుని సన్నిధికి నడిపించే మాటలు మాట్లాడుతున్నామా, దేవుని మాటలు మన నోటి వెంట ఉంటున్నాయా, దేవుని వాక్యం మన నోటి వెంట ఉంటుందా అని ఆయన పరిశుద్ధాలయంలో ఉన్నాడు గనక, ఆయన సింహాసనం ఆకాశమందు ఉన్నది గనక ఆయన నరులను కన్నులారా చూస్తున్నాడు. తన కనుదృష్టి చేత ఆయన వారిని పరిశీలిస్తున్నాడు, పరీక్షిస్తున్నాడు. మనం కూడా చూడండి, మనుషుల్ని పరీక్షిస్తూ ఉంటాం. వారు ఎవరైనా మనతో మాట్లాడినప్పుడు వీరు చెప్పేది నిజమా కాదా అని పరీక్షిస్తూ ఉంటాం. మనకి తెలియకపోవచ్చు, కానీ వారు మాట్లాడేది నిజమో అబద్ధమో దేవునికి ఖచ్చితంగా తెలుస్తుంది. ఆయన తన పరిశుద్ధాలయంలో ఉన్నాడు గనక, ఆయన సింహాసనము ఆకాశమందున్నది గనక ఆయన మనల్ని కన్నులారా చూస్తున్నాడు. చూచుచున్న దేవుడు ఎవరిని విడిచిపెట్టడండి, ఎవరిని మరిచిపోడండి. మనం అనుకుంటాము, దేవుడు నన్ను మర్చిపోయాడేమో, దేవుడు నాకు సహాయం చేయట్లేదేమో, నా ప్రార్థనకి జవాబు రావట్లేదు, నాతో దేవుడు మాట్లాడట్లేదు, నాకు మేలు జరగట్లేదు అనుకుంటాం. కానీ